ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో సూర్యకుమార్ యాదవ్ స్కై మరి కెప్టెన్ గురించి మాట్లాడితే సో 360 డిగ్రీస్లో ఆడగలిగినటువంటి ఏకైక సత్తా కలిగిన ప్లేయర్గా మనం చెప్తుంటాం T20లో. అలాంటి సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ఓపెనింగ్ తర్వాత వచ్చేటువంటి బ్యాట్స్మెన్గా వచ్చే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఎక్కడ పెద్దగా రాణించలేదు. ఒకసారి డక్అవుట్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఓపెనర్స్ ఉన్నారో వాళ్ళు రాణించడం వల్లే ఇప్పుడు ఇతని మీద అంత భారం పడట్లేదు. ఒకవేళ ఓపెనర్స్ త్వరగా అవుట్ అయితే సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు కాబట్టి కొంత భారత్కి ఏదైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. నేను అంత పెద్ద ఎఫెక్ట్ పడుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఇందాక మాట్లాడుతున్నట్టు లోవర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ ఉంది. నెంబర్ 8, నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉంది. అండ్ ఓపెనర్స్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అయితే గ్యారంటీ క్లిక్ అవుతారు. మీరు అంటున్నట్టు ఒకవేళ ఇద్దరు ఫెయిల్ అయితే మాత్రం ఐ థింక్ సూర్య వీళ్ళు స్టెప్ అప్ అయి పర్ఫామ్ చేస్తారు. ఎందుకనంటే వీళ్ళకి దగ్గర దగ్గర మోర్ దెన్ 100 గేమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. T20లో ఐసీసీ ర్యాంకింగ్స్ సూర్య నెంబర్ 1 చాలా ఇయర్స్ పాటు ఉన్నాడు. అండ్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అండ్ ఫైనల్స్ అందులోనూ అగేన్స్ట్ పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే చేష్టలు ఉన్నాయో ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయి వచ్చింది ఈ సిరీస్కి, ఏషియా కప్కి. ఎట్లాగన్నా సరే వాళ్ళకి ఒక రుచి చూపించాలి మనం, వాళ్ళకి ఇండియన్ టీం అంటే ఏంటో అనే ఒక భయం క్రియేట్ చేయాలన్న మైండ్ సెట్తో వచ్చారు. కాబట్టి నాకు తెలిసి అది పెద్ద ఇబ్బంది అవ్వదు ఇండియన్ బ్యాటర్స్ అని అనుకుంటున్నాను నేను. పాకిస్తాన్లో కొంతవరకైనా ప్రభావం చూపగలిగే ప్లేయర్స్ ఎవరంటారు ఈ మ్యాచ్లో? ఐ థింక్ ఓపెనర్ నుంచి ఒక మంచి స్టార్ట్ అయితే వచ్చింది. లాస్ట్ గేమ్ లో పాకిస్తాన్ ఓపెనర్ కాస్త డీసెంట్ గా ఆడుతున్నాడు. ఎగ్జాక్ట్ గా నాకు ఆ టీం గురించి మాట్లాడాలంటే ఆ ప్లేయర్స్ పేర్లు గుర్తుండడం కూడా కష్టంగా అయిపోయింది. యంగ్ సైడ్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ క్రికెట్ బోర్డు కూడా ఏంటంటే రీబిల్డింగ్ ఫేజ్ లో ఉంది. వాళ్ళు కూడా ప్రాపర్ ప్లాన్స్ తో రావట్లేదు, ఏది పాకిస్తాన్ క్రికెట్ ని ఎలా డెవలప్ చేయాలని చెప్పి. వాళ్ళ బోర్డే కనుక స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే వాళ్ళు మొన్న ఏదైతే హరీష్ రావు కానీ మిగతా బ్యాటర్స్ కానీ అలాంటి చేష్టలు చేయనిచ్చేవాళ్ళు కాదు. ఏదో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కదా అంటే మీరు ఇవ్వద్దు, వీ డోంట్ వాంట్ యూ టు షేక్ అవర్ హ్యాండ్స్. అలాంటప్పుడు ఇలాంటి చేష్టలన్నీ చేసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా యంగ్ సైడ్, నాకు తెలిసి వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో తప్పకుండా ఒక మంచి మ్యాచ్ అవ్వాలని అయితే కోరుకుందాం. ఏదో చప్పటి మ్యాచ్ ఊరికే జస్ట్ ఈజీగా గెలవటం కాకుండా ఒక క్లోజ్ మ్యాచ్ అయ్యి గెలిస్తే డెఫినెట్గా ఆ కిక్ వేరు ఉంటుంది. కళ్యాణ్ గారు ఇప్పుడు చూస్తే బ్యాట్స్మెన్స్లో టాప్ 10లో చూస్తే సిరీస్లో పాకిస్తాన్ ఆటగాళ్లే 3 ఉన్నారు. మన ఇండియన్స్ కేవలం 2 మాత్రమే ఉన్నారు. టాప్ 1లో అభిషేక్ శర్మ ఉంటే టాప్ 3లో ఫర్హాన్ ఉన్నాడు. అలాగే 6th ప్లేస్లో ఫకర్ జమాన్ 135 రన్స్ సాధించాడు. అలాగే మహమ్మద్ హారిస్ కూడా 131 రన్స్. అంటే ఒక రకంగా వాళ్ళల్లో కూడా అద్భుతంగా ఆడగలిగినటువంటి సత్తా కలిగిన బ్యాట్స్మెన్ ఉన్నారనుకోవచ్చు ఈ టీంలో. 100% పొటెన్షియల్ అయితే ఉందండి వాళ్ళ బ్యాటర్స్ లో. మీరు ఇప్పుడు స్కోర్స్ చెప్తున్నారు, ఫకర్ జమాన్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఫర్హాన్ ఆడతాడు ఉంది, వాళ్ళలో కూడా బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. కానీ అవతల బౌలింగ్ చేసేవాళ్ళు ఎవరు, అది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి క్వాలిటీ బౌలర్స్ ఆడుతున్నారనేది చాలా ముఖ్యం. సో మోర్ దెన్ ఎబిలిటీ, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, పిచ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆ కండిషన్స్కి తగ్గట్టు వాళ్ళ గేమ్ని ఎట్లా మార్చుకుంటున్నారు, ఇలాంటి అంశాలు చాలా ముఖ్యంగా ఉంటాయి ఒకవేళ పర్ఫామ్ చేయాలంటే. సో ఫైనల్గా కళ్యాణ్ గారు, సో ఫస్ట్ మ్యాచ్కి ఏషియా కప్లో ఫస్ట్ మ్యాచ్లో లీగ్ లెవెల్లో పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు మన మాజీ క్రికెటర్లు అందరం కూడా ఎందుకు అవసరమా వీళ్ళతో, ఇలాంటి మ్యాచ్లో అవసరమా, పాకిస్తాన్ ఏం చేసిందో మనకు తెలుసు, ఆపరేషన్ సింధూర్కి ముందు పహల్గామ్ అటాక్లో అని కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఆ తర్వాత మంచి గుణపాఠం చెప్పాము, మంచి పని చేశారు మన ప్లేయర్స్ అని కూడా అనుకున్నాం. సెకండ్ మ్యాచ్లో ఆటగాళ్ళు చేసినటువంటి సంజ్ఞలు, ఆ సైకిల్ అన్నీ కూడా అందరికి కూడా చాలా కోపాన్ని తెప్పించాయి. సో అక్కడ కూడా ఆ మ్యాచ్లో కూడా మనం చిత్తుగా ఓడించాం. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్కి, ఫైనల్ మ్యాచ్కి అనుకున్నటువంటి రెస్పాన్స్, క్రేజ్ వస్తుందా? సో ఫైనల్ మ్యాచ్లో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ తిరిగి చాలా సంవత్సరాల తర్వాత తలపడుతున్నాయి కాబట్టి మళ్ళీ కూడా ఆ ఫీవర్ అలాగే కంటిన్యూ అవుతుందా, లేదంటే అందరూ కూడా బాయ్కాట్ చేసే అవకాశం ఏమైనా కనిపించే ఛాన్స్ ఉంటుంది? లేదండి, మన ప్రత్యర్థిని మన కళ్ళెదురుగా మన టీం ఇండియా ఓడిస్తే అది చూడటానికి 100% ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉంటారు. అండ్ క్రికెట్ తెలియని వాళ్ళు కూడా పాకిస్తాన్ లాంటి చేసిన ఏదైతే ఆ దుశ్చర్య ఉందో, లేకపోతే ఇప్పుడు ప్లేయర్స్ వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో, వాటి అన్నిటికీ మన ప్రదర్శనతో సమాధానం చెప్పి ఓడిస్తే మాత్రం నాకు తెలిసి ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంటారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. భారత్ మాతాకి జై అనే మాట చాలా గట్టిగా దేశమంతా కూడా వినపడుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. తప్పకుండా టీమిండియా గెలుస్తుంది. నేను కూడా చెప్తున్నా భారత్ మాతాకి జై. మాతాకి జై.
ఎస్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్కు మరోసారి బుద్ధి చెప్పే అవకాశం మన ఇండియన్ క్రికెట్ టీంకి వచ్చింది. ఇప్పటికీ 2 మ్యాచ్ల్లో కూడా చిత్తుగా ఓడించినటువంటి మన ఇండియన్ క్రికెట్ టీం ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మీద కసి తీర్చుకోబోతుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో, పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినటువంటి మన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు అదే స్థాయిలో మన ఇండియన్ క్రికెట్ ఆర్మీ కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పబోతుంది. టీమిండియా పాకిస్తాన్ మీద ఫైనల్లో ఘన విజయం సాధించి మన ఇండియన్స్కి ఒక గిఫ్ట్గా కప్పును, ఏషియా కప్పును ఇవ్వబోతుంది. పాకిస్తాన్ చిల్లర చేష్టలకు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి సైకిల్కు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి చేష్టలకు సరైన గుణపాఠం చెప్పడానికి మన ఇండియా సిద్ధంగా ఉంది. సో రాబోయేటువంటి సండే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో ఒక్కసారిగా ప్రతి ఇండియన్ కూడా పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి తిరిగి పాకిస్తాన్కు ఆ క్రికెట్ ప్లేయర్స్ను పంపించడానికి మన ఇండియన్ క్రికెట్ టీం సిద్ధంగా ఉండడాన్ని, ఆ విజయాన్ని కళ్ళెదుటుగా లైవ్లో చూడడానికి ప్రతి భారతీయుడు కూడా సిద్ధంగా ఉన్నారని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మనం అందరం కూడా ఇండియన్ టీమ్ పాకిస్తాన్ను చిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఏమనిపిస్తుంది? పాకిస్తాన్కు ఫైనల్లో భారత్ను ఎదుర్కొనేటువంటి సత్తా ఉందా? ఆపరేషన్ సింధూర్ లాగే ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ టీం కూడా చతికిల పడిపోతుందా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.